జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు? 2 ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు, అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అధికారంలోకి వచ్చాక ఎందుకీ కరెంటు షాకులు? ఇంట్లో ఫ్యాను 2 బల్బులు అంతే, ఎక్కువ వాడవు. 1670 వచ్చింది, 1000 రూపాయలు అదనం వచ్చి, అదనం ఛార్జీలు వచ్చేసి 200 వస్తుంది. కాల్చేది కొంచెం అయినా దానికి ఇంకొంచెం ఎక్స్ట్రాలు వేసి కడుతున్నారు. ప్రతి నెల మా ఇళ్లలో వచ్చేది కరెంటు బిల్లు సగటు మనిషికి 800 రూపాయలు ఇస్తే మాకు చాలా ఎక్కువ. 800 రూపాయలు అంటే 5000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. ఏ విధంగా మేము కట్టాలి? సరే 8000 అట్లా వస్తే కరెంటు బిల్లు ఏ విధంగా కడతాం? మేమైనా వాటిలో కూలి పనులు చేసుకునే వాళ్ళమే. ఈ విధంగా వస్తే తినాలా లేకపోతే తినకుండా కరెంటు బిల్లులు కట్టుకోవాలా? చూశారు కదా, మాటలతో మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసిన ఈ జగన్ని ఇంకా నమ్ముతారా? 2019లో చెప్పినవి చెయ్యనోడు 2024లో చెప్పేవి చేస్తాడా? ఇంకా చాలు జగన్, జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.